హాయ్ హలో, ఈరోజు నేను మీకు చూపిస్తున్న క్రీము సన్ స్క్రీన్. ఈ క్రీమ్ మీ అందరికీ ఈ కంపెనీలో మీరు చాలా ప్రోడక్ట్స్ చూసే ఉంటారు. ఇది సన్ స్క్రీము SPF 40 అనమాట. ఇది తీసుకున్నాను, ఒక 2 days నుంచి అయితే నేను యూస్ చేస్తున్నాను. ఈ క్రీమ్ ఎలా ఉందో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. జస్ట్ కొంచెమే పెడుతున్నాను, చూడండి. క్రీమ్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది, స్మెల్ అయితే చాలా బాగుంది. స్కిన్లోకి చాలా తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది. ఇప్పటి వరకు అయితే నేను ఇలా రాస్తున్నాను. ఓకే, కంప్లీట్. చూసారు కదా ఎలా ఉందో. ఈ ప్లేస్ వరకు రాసిన ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి రాయని ప్లేస్ మీకు గుర్తుకి ఇలా పెడుతున్నాను. ఇదంతా రాసిన ప్లేసు క్రీము, ఇది రాయని ప్లేసు. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఎవరైనా క్రీమ్ ఒకవేళ ట్రై చేయాలి, ఇదే ఫస్ట్ టైం అంటే కనుక హ్యాండ్స్కి ఫస్ట్ ట్రై చేసి చూసుకొని ఒక 3-4 days ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఫేస్కి అనేది అప్లై చేసుకోండి. ముందే డైరెక్ట్గా ఏ క్రీమ్ కూడా ఫేస్కి అయితే అప్లై చేయొద్దు. ఎందుకంటే ఏ క్రీమ్స్లో ఏమేమి ఉంటాయో తెలియదు, బట్ ఈ క్రీమ్స్ అయితే నమ్మకం ఎక్కువ. సో అందుకని నేను ఈ క్రీమ్స్ని ట్రై చేస్తున్నాను. పర్లేదండి, నేను ఒక 2 days అయింది కదా. కొన్ని డేస్ వాడిన తర్వాత ఈ క్రీమ్ కంప్లీట్గా నేను యూస్ చేసిన తర్వాత రివ్యూ చేస్తాను కంపల్సరీగా. ఇదే ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఎలా ఉందో చూసి చెప్తాను. ప్రస్తుతం అయితే బాగుందండి. స్కిన్లో కూడా చాలా తొందరగా అబ్జర్వ్ అయిపోయింది. స్మెల్ అంటారా, చాలా బాగుంది. క్రీమ్ రాసినట్టు లేదులేండి, నాకు బాగానే ఉంది. ఇదిగోండి, ఇది రాసిన ప్లేస్, ఇది రాయని ప్లేసు. వైట్ చార్లు అయితే లేవు ప్రస్తుతం అయితే. ఇదిగోండి ఇలా ఉంది. ఓకేనా. ఎవరైనా వాడాలి అనుకుంటే కనుక ఒకసారి మీరు కూడా చెక్ చేసుకుని వాడండి.